హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో డిజైనర్ కలెక్షన్స్ చూడడానికి మనం వచ్చేసాం ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. మరి ఆ బ్యూటిఫుల్ డిజైన్స్ ఏంటో మనము లుక్ చేద్దామా? విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే డిజైనర్ ఫ్యాన్సీ సారీస్. ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పట్టులో లైట్ వెయిట్. ఫస్ట్ సారీ ట్రెడిషనల్ కలర్ చూస్తున్నాము. పళ్ళు అనమాట. పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చారు, 1 మీటర్ పళ్ళు ఇచ్చారనమాట. లీవ్స్ టైప్ లో మనకి ఒకటి వచ్చేసి ఇటు సైడ్, ఇంకోటి అటు సైడ్ వచ్చేసి లీఫ్ లాగా అటు ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా బిందీ షేప్ లో మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఉంటాయి. మిడిల్ లో చూసినట్లయితే మనకి ఒక ఈ షేప్ వచ్చేసి మ్యాంగో షేపే, బట్ ఏంటంటే మనకి లీఫ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ వచ్చేసరికి మస్టర్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ మనకి పళ్ళులో ఒక 6 దాకా ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే శారీలో ఇక్కడ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ బోర్డర్ పైన మొత్తం కూడా రెడ్ కలర్ తో ఒక మ్యాంగో షేప్ లో డిజైన్ ఇచ్చారు. కింద ప్లెయిన్ బోర్డర్ ఒకటి, కింద మెరూన్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండ్ కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్. కలర్ కాంబినేషన్ వేరే, అంటే సేమ్ బోర్డర్ ఇచ్చి బ్లూ అలాగే ప్లెయిన్ గోల్డ్, ఎల్లో మళ్ళీ గోల్డ్, మధ్యలో సిల్వర్ జరీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్. ఇది మనకి శారీ అంతా పైన బోర్డర్ వచ్చి మెరూన్ కలర్ ఇచ్చారు. ఇది ఈ ప్లేస్ లో మనకి వచ్చేసరికి బ్లూ వచ్చింది, కాంట్రాస్ట్ గా వచ్చింది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో షేప్ లో ఉండే డిజైన్, 1 మ్యాంగో 1 లీఫ్ అట్లా 2 కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మ్యాంగో వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చారు, లీఫ్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి జూట్ ఇచ్చారు, 1 మ్యాంగో జూట్, హాఫ్ వచ్చేసి లీఫ్ ఇచ్చారు అనమాట గోల్డ్ కలర్ తో. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టోటల్ సారీ కూడా మనకి కల్నేతలో వచ్చింది, ఎల్లో అండ్ మెరూన్ డబల్ షేడ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే లైట్ వెయిట్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పళ్ళు రెడ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి మెరూన్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి 1 సైడ్ వచ్చేసరికి మనకి ఓన్లీ గోల్డ్ కలర్ పైన మ్యాంగో బోర్డర్, ఇంకో సైడ్ వచ్చేసరికి మనకి స్లీవ్స్ కి లైన్స్ సారీలో వచ్చినట్టే వచ్చింది. సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 5600. 5600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా పట్టులోనే. ఓకే, ఇది కూడా లైట్ వెయిట్ పట్టునా? పళ్ళు మనకి డబల్ షేడ్, అంటే పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ పళ్ళు ఇచ్చారు. ఈ డిజైన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. ఒక ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మళ్ళీ మొత్తం మనకి ఒక బాక్స్ లాగా గోల్డ్ కలర్ జరీతో టర్నింగ్ లాగా ఇచ్చారనమాట. మిడిల్ లో చూస్తున్నట్లయితే మనకి ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ జరీతో ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ ఈ బోర్డర్ ని మనకి 2 సైడ్స్ కూడా పళ్ళులో కంటిన్యూ చేశారు అనమాట, సేమ్ బోర్డర్స్ ని. శారీ అంతా ఒకసారి చూసినట్లయితే గ్రీన్ మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేసి పైన బోర్డర్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద చూసినట్లయితే రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ మనకి అవుట్ లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్స్ లో లైన్ బోర్డర్స్ లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుందా? సేమ్ బోర్డర్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే దాంట్లో మనకి ఒక ఫ్లవర్ ని కూడా ఇచ్చారు కదా కింద బోర్డర్ లో, జరీ పైన సేమ్ మనకి శారీలో ఉండే ఫ్లవరే ఇచ్చారు. శారీలో ఫ్లవర్ చూసినట్లయితే 2 కలర్స్ తో మనకి శారీలో ఫ్లవర్స్ వస్తాయి అనమాట. 1 బంచ్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఇంకో బంచ్ వచ్చేసరికి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది. బంచ్ లాగా డిజైన్ చేసి ఇదే బంచ్ మనకి కింద బోర్డర్ లో వచ్చింది. అవును, సేమ్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కలర్ కాంబినేషన్ మాత్రం బాగుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్, కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్, అంటే డబల్ బోర్డర్ ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్ బోర్డర్, కింద వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ పైన అవుట్ లైన్ వచ్చేసరికి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్లస్ లైట్ వెయిట్ ఉందండి సారీ వచ్చేసి. మెటీరియల్ కూడా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టే, ఇది కూడా గ్రీన్ కలర్ లైట్ వెయిట్ పట్టు.
పళ్ళు మెరూన్ కలర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు కూడా మంచి బ్రైట్ గా ఇచ్చారనమాట మనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే డైమండ్ వచ్చేసి గోల్డ్ కలర్ తో డైమండ్స్ ఇచ్చి మిడిల్ డైమండ్స్ మాత్రం మనకి గోల్డ్ కలర్ అవుట్ లైన్, మిడిల్ లో మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డాట్స్ ఇచ్చారు, పోల్కా డాట్స్ తో. ఈ బోర్డర్ మనకి పళ్ళులో 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మెరూన్ పైన మొత్తం కూడా ఒక మ్యాంగో షేప్ లో డిజైన్ ఇచ్చి మొత్తం లీవ్స్ ఇచ్చారు మ్యాంగోకి. లోపల మొత్తం కూడా ఫిల్ మ్యాంగో జరీ ఇచ్చేసి లోపల ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో పోల్కా డాట్స్ ఇచ్చారనమాట. ఇది మనకి పైన బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనకి గోల్డ్ కలర్ తర్వాత మెరూన్ కలర్ ప్లెయిన్ బార్డర్, పైన గ్రీన్ పైన మనకు ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు. గోల్డ్ కలర్ మిడిల్ లో మనకి మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో 2 సైడ్స్ మనకి సేమ్ ఇదే వస్తుందండి. సేమ్. ఓకే. శారీ అంతా ఒకసారి చూసినట్లయితే మనము డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళులో చూసిన బోర్డరే, కాకపోతే అక్కడ ఓన్లీ గోల్డ్ కలర్, ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ గా 1 బంచ్ అట్లా డిజైన్ చేశారు. కింద మెరూన్ కలర్ 2 లైన్స్, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో జూట్ కూడా ఇచ్చారు. ఓకే, 3 కలర్స్ తో ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ పైన 3 కలర్స్ సేమ్ బోర్డర్ లో తీసుకున్న 3 కలర్స్ ని మ్యాంగో షేప్ లో డిజైన్ చేశారనమాట. ఓకే, మస్టర్డ్ ఎల్లో గోల్డ్ జూట్, గోల్డ్ పైన ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లోకి వచ్చేసరికి మనకి గోల్డ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్, కాకపోతే పైన వచ్చి మనకి గ్రీన్ కలర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి మరూన్ కలర్. ఈ ప్లేస్ లో మనకి మరూన్ వచ్చింది, ఈ ప్లేస్ లో మనకి గ్రీన్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్స్ మనకి అంటే సేమ్ సైజ్ లో మనకి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది, డార్క్ మెరూన్ కలర్ అండి ఇది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ప్లెయిన్ బార్డర్, అలాగే గోల్డ్ కలర్ బార్డర్, మెరూన్ కలర్ లైన్ బార్డర్ ఒకటి ఇచ్చారు స్లీవ్స్ కి. ఓకే, కింద మెరూన్ పైన గ్రీన్ వచ్చింది, ఈ పార్ట్ లో వచ్చేసి ఇక్కడేమో మెరూన్ కలర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 5500. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5500 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. కంచిలో ఓకే, డిజైనర్ వేర్ సారీ, మజెంటా పింక్ కలర్తో వచ్చింది సారీ. వచ్చేసి పళ్ళు వెరైటీ ఇచ్చారు. పళ్ళు కొంచెం డిఫరెంట్ గా మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు, ఇక్కడ మొత్తం ఒక జిగ్జాగ్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, పింక్ కలర్ తో ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చారు. మళ్ళీ బ్లూ కలర్ పింక్ పైన బ్లూ కలర్ తో లైన్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. సైడ్ చూసినట్లయితే మస్టర్డ్ కలర్ తో మనకు ఒక జిగ్జాగ్ ఇచ్చేసి మిడిల్ లో మస్టర్డ్ కలర్ పైన పింక్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి అటు కూడా కంటిన్యూ రిపీట్ అవుతుంది. శారీ అంతా కూడా మనకి మజంతా పింక్ ఉంటుంది. పైన బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లూ కలర్ బోర్డర్ పైన గోల్డ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారనమాట. మనకి కడి బోర్డర్ కాకుండా కొంచెం క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు జరీతో. శారీ కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఈ డిజైన్ మనం యాజ్ ఇట్ ఈజ్ గా పళ్ళులో చూసిన డిజైన్ ని సేమ్ డిజైన్ ని మనకి కింద స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ వరకు ఇచ్చారనమాట. ఓకే, అదే డిజైన్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. కాకపోతే ఎక్స్ట్రా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్ బంచెస్ అన్నమాట. గోల్డ్ కలర్ బంచెస్ ని బోర్డర్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, వైలెట్ కలర్ లైన్స్ ఎక్కడైతే ఇచ్చారో ఆ లైన్స్ లో మాత్రమే మనకి బుట్టి అనేది డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా ఇట్లాగే వస్తుంది, చిన్న చిన్న బంచెస్ వస్తాయి. అంటే ఆ డిజైన్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మాత్రమే మనకి బిగ్ బూటీస్ వచ్చాయి. ఆ తర్వాత అంతా కూడా చిన్నగా లీవ్స్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ లీవ్స్ టైప్ లో శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, కానీ స్కర్ట్ బోర్డర్ లాగా ఫుల్ కలర్ఫుల్ గా ఉండేటట్లు డిజైన్ చేశారు. మొత్తం ఆల్ కలర్స్ మనకి మిక్స్ చేశారన్నమాట. గ్రీన్, వైలెట్, ఎల్లో, అలాగే జరీ, మొత్తం అన్ని కలర్స్ వచ్చేసాయి దీంట్లో. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ నే స్లీవ్స్ కి ఇస్తారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చిందండి. మనకి శారీలో వచ్చేసరికి కింద బిగ్ బోర్డర్ వచ్చింది, కానీ జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ జరీ బోర్డర్ ని మాత్రమే మనకి హ్యాండ్స్ పార్ట్ లో డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 11500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ సారీ. ఓకే, ఈ కలర్ కి బోర్డర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి. మీకు చూసినట్లయితే ఫస్ట్ టైమే ఎవరికైనా నచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ బ్లూ కలర్ పైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బోర్డర్ ఆల్ ఓవర్ డిజైన్ లాగా మనకి ఇచ్చారనమాట. ఓకే, మొత్తం కూడా కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది మనకి. కింద వచ్చేసి మనకి పట్టు ప్యూర్ పట్టు బెనారస్ బోర్డర్ ఇచ్చారు. మనకి మొత్తం కూడా డార్క్ బ్లూ, స్కై బ్లూ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బ్లూ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. బ్రాసో అంటారు కానీ నెట్టెడ్ పైన మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ తో పింక్ కలర్ తో మ్యాంగో డిజైన్ అలాగే లతల్లాగా డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫుల్ శారీ 1.5 మీటర్ వరకు ఇదే కలర్ బ్లూ కలర్ బోర్డర్. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. కింద సేమ్ బెనారస్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఫ్రిల్స్ లో కూడా. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ ఏదైతే మనకి బెనారస్ పట్టు బోర్డర్ తీసుకున్నామో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు మనకి. సేమ్ మెటీరియల్ నే సేమ్ డిజైన్ ఇచ్చారు మనకి. ఓకే, సేమ్ మెటీరియల్. హ్యాండ్స్ కి వచ్చేసరికి బ్లూ కలర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 4300.
4300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ సింగిల్ కలర్స్ ఉంటాయి. సింగిల్ కలర్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ శారీ. ఓకే, పట్టు టైప్ వస్తుంది మనకి. పట్టు టైప్. పళ్ళు వచ్చేసరికి మనకి బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఇక్కడ మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ తో బెనారస్ బోర్డర్ ఇచ్చారనమాట. మొత్తం కూడా బెనారస్ మెటీరియల్ ఇది. గ్రీన్, మెహందీ గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు ఒక బోర్డర్ లాగా. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ పైన బెనారస్ బంచెస్ వచ్చాయన్నమాట. ఒక లీఫ్ స్టైల్లో మనకి బెనారస్ బంచెస్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మెహందీ గ్రీన్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మిల్కీ క్రీమ్ కలర్ షేడ్ లో ఉంటుంది మనకి మొత్తం కూడా మెటీరియల్. పైన వచ్చేసి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఒక లీఫ్ నే బంచ్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫుల్ ఇదే డిజైన్, ఇదే కలర్. కింద బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డరే ఇచ్చారు. కింద కూడా సేమ్ బోర్డర్. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. పళ్ళు మాత్రమే మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో ఏంటంటే మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ తీసుకున్నారు. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి రా సిల్క్ మెరూన్ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ కి ఆపోజిట్ కాంట్రాస్ట్ గా మెరూన్ ఇచ్చారు. మెరూన్ కలర్. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని మనకి సేమ్ బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3500. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ శారీ. ఓకే, ఎల్లో కలర్, లెమన్ ఎల్లో షిఫాన్. షిఫాన్. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్, మొత్తం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇచ్చారు. వైట్ కలర్ తో మొత్తం డైమండ్ లాగా ఇచ్చి ప్రతి డైమండ్ కి కూడా గోల్డ్ కలర్ తో ఒక డాట్ లాగా ఇచ్చారు అనమాట. కింద వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ షోల్డర్ కి ఉంటుంది. కింద చూసినట్లయితే మనకి కింద సైడ్ వచ్చేసి మనకి 2 వేరే బోర్డర్స్ ఇస్తారు. అది కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చేసి బ్లూ కలర్ పైన మొత్తం కూడా చెంకీ వర్క్, ఒక పిటాయి వర్క్ లాగా ఇచ్చి మళ్ళీ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు ఎండింగ్ లో ప్లస్ విత్ షోల్డర్ కింద బోర్డర్ వస్తుంది. ఎల్ షేప్ లో వచ్చిందండి. సేమ్ బోర్డర్ మనకి ఎల్ షేప్ లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి డార్క్ ఎల్లో ఇచ్చారనమాట. ఎల్లో పైన స్టోన్స్ ఇచ్చారు. 3 స్టోన్స్ ని 1 బంచ్ లాగా డిజైన్ చేసి మొత్తం కూడా ఆల్ ఓవర్ మనకి డిజైన్ లాగా కనిపించేటట్లు స్టోన్స్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ షిఫాన్ అలాగే వస్తుంది మనకి. కింద బోర్డర్ వచ్చేసి మళ్ళీ అంటే 2.5 మీటర్ వరకు ఆ బోర్డర్ ఇచ్చారు మనకి. ఫ్రిల్ లో వచ్చేసరికి షోల్డర్ పార్ట్ బోర్డర్ ని మనకి ఫ్రిల్ లో ఇచ్చారు. ఓకే, 2.5 మీటర్స్ మనకి ఈ బోర్డర్ వస్తుందండి. ఆ తర్వాత అంతా కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి కింద ఇచ్చారనమాట. పైన ఇట్లా డాట్స్ తో మనం క్రీమ్ కలర్ తో వచ్చింది కదా, అదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కుచిల పార్ట్ లో వచ్చేటట్లు క్రియేట్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు టోటల్ గా. ఓకే, బ్లూ కలర్ అంటే మనకి బోర్డర్ బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే మొత్తం కూడా పిటాయి వర్క్ ఇచ్చేసారు. లోపలంతా ఫిల్లింగ్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న చమ్కీలు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకుని పైన అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ గోల్డ్ కలర్ లో తీసుకున్నారు. 2 హ్యాండ్స్ కి మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2200. 2200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ కూడా. ఓకే, ఫ్లోరల్ డిజైన్ టైప్ లో కనబడుతుంది మొత్తం 2. అవును. పళ్ళు వచ్చేసరికి టోటల్ గా మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఇది చూసినట్లయితే వైట్ కలర్ పైన పింక్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ లీఫ్ వచ్చినట్లు మిడిల్ లో మనకి వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నారు. పళ్ళు మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్, ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి 2.5 మీటర్ కూడా మనకి కంటిన్యూ అవుతాయి. పైన బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్, గ్రీన్ కలర్ రా సిల్క్ పైన థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. కింద మనకి బ్లాక్ కలర్ పైన లీఫ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్. 3 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ 2.5 మీటర్స్ ఇదే డిజైన్ ఉంటుంది. మిగిలిన ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే పటోలా సిల్క్ ఇచ్చారనమాట. మొత్తం కూడా పింక్ పైన మొత్తం మనకి సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ ఉంటుంది మనకి మొత్తం కూడా. దీనికి బోర్డర్ ఎలా వచ్చిందండి? సేమ్ శారీలో ఉన్న బోర్డర్ నే కంటిన్యూ చేశారు. టోటల్ బోర్డర్స్ మాత్రం సేమ్ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఫ్రిల్ లో వచ్చిన బ్లౌజ్ ని సేమ్ మెటీరియల్ సేమ్ పటోలానే మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, హ్యాండ్స్ కి 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్. సారీలో ఏదైతే వచ్చినాయో అవే బోర్డర్స్ మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2500. 2500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ చందేరి మెటీరియల్. ఓకే, పళ్ళు మొత్తం కూడా మనకి ప్రింట్ లాగా ఇచ్చారు. పళ్ళు మొత్తం కూడా ఓకే క్రీమ్ కలర్, గ్రీన్, గోల్డ్, మెరూన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ కలర్ మీద ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్రింటెడ్ ఇచ్చారు. మధ్యలో క్రీమ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. సేమ్ డిజైన్స్ ని మళ్ళీ మనకి ప్రింటెడ్ గా ఇచ్చారు. ఇటు సైడ్ ఉన్నటువంటి బోర్డర్స్ సేమ్ రిపీట్ చేశారు అనమాట. సెకండ్ వైపు కూడా
ఇది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ మీద బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్, ప్యూర్ గోల్డ్ కలర్ జరీతో మనకు వచ్చేసి పైన ప్రింట్ ఒకటి ఇచ్చారు బ్లాక్ మీద, కింద మొత్తం కూడా జరీ బోర్డర్ ఒకటి టర్నింగ్ బోర్డర్, కింద మనకి ఫ్లవర్ బోర్డర్, మళ్ళీ మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ లోను సేమ్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో, ప్రింట్ కూడా ఇచ్చారనమాట. మనకి ఒకటి వచ్చేసి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఈ ప్రింటే కదండి మనకి ఇక్కడ కూడా వచ్చింది. పళ్ళులో మనకి క్రీమ్ కలర్ లో కూడా సేమ్ ప్రింట్ అన్నమాట. అదే ప్రింట్ మనకి శారీ అంతా కూడా వేరే కలర్స్ తో ఇచ్చారు, అంటే గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే టోటల్ శారీ అంతా ఇట్లాగే డాట్స్ తో అలాగే చిన్న చిన్న బంచెస్ తో మొత్తం టోటల్ శారీ ఇలాగే కంటిన్యూ చేశారు. సేమ్ ఇలాగే కంటిన్యూ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ ఇవ్వలేదండి. అంటే మనం బ్లాక్ వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ గా గోల్డ్ వేసుకోవచ్చు, మెరూన్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ప్రింట్ ఇచ్చారు కాబట్టి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 1800 పడుతుంది. 1800 అంటే 1800 రూపీస్ కి చందేరి మెటీరియల్. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూట్ అన్నమాట. పింక్ కలర్, డార్క్ పింక్ కలర్. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ 2 సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి మల్టీ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు అనమాట. ఓకే, స్ట్రైట్ లైన్స్ లాగా ఉంది, ప్యాచ్ ఇచ్చారు అనమాట. అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా క్రాస్ గా మనకి గ్రీన్ కలర్ ప్యాచ్ ఒకటి ఇచ్చారు. అది కూడా మనకి జూట్ మెటీరియల్ ఇచ్చారు అనమాట. ఆ ప్యాచ్ పైన కూడా మనకి బెనారస్ ప్యాచెస్ ఇచ్చారు. రెడ్ కలర్, పర్పుల్ కలర్ అండ్ 2 కలర్ కాంబినేషన్ లో మనకి ప్యాచెస్ ఇచ్చారు. మ్యాంగో ప్యాచెస్ పైన కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీలో 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, శారీ అంతా చూసినట్లయితే మనం మొత్తం కూడా డార్క్ జూట్ మెటీరియల్ పింక్ మీద మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ తో ఉంటుంది. మ్యాంగోస్ తో వచ్చిందండి మొత్తం సెల్ఫ్ వీవింగ్ అంతా కూడా మ్యాంగోస్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. ఈ ప్యాచెస్ మనం పళ్ళులో చూసిన ప్యాచెస్ ని మనకి అంటే అక్కడ మ్యాంగో ప్యాచెస్, ఇక్కడ వచ్చేసి కొంచెం లీఫ్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్, మెరూన్ కలర్, పర్పుల్ కలర్, పింక్ కలర్ 4 కలర్ కాంబినేషన్ లో మనకి ప్యాచెస్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇవే ప్యాచెస్ ఉంటాయి. అక్కడక్కడ మనకి స్టోన్స్ ఉంటాయి అనమాట, గోల్డ్ కలర్ స్టోన్స్. సెల్ఫ్ వీవింగ్ కూడా ఉంటుంది. కింద బోర్డర్ కొంచెం మనకి బ్రైట్ గా కనిపించేటట్లు గ్రీన్ కలర్ పళ్ళులో తీసుకున్న ప్యాచ్ ని మనకి కింద బోర్డర్ లో కూడా తీసుకున్నారు. కింద మల్టీ కలర్ ప్యాచ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ప్యాచెస్ కూడా మనకి గ్రీన్ కలర్, మెరూన్ శారీలో ఉన్న ప్యాచెస్ ని మల్టీ కలర్స్ తో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ ని మనకి ఇక్కడ కొంచెం గ్యాప్స్ తీసుకొని మనకి ఈ గ్రీన్ కలర్ పార్ట్ లో అంతా కూడా మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్యాచ్ వర్క్స్ తో వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్స్ లో మల్టీ కలర్ లైన్స్ వచ్చింది కదా, సేమ్ అదే మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో డిజైన్ చేశారు. మనకి చెక్స్ లాగా కనిపిస్తుంది, అంటే మల్టీ కలర్స్తో చెక్స్ లాగా వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2500. ఈ సారీ కాస్ట్ వచ్చి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ, ఎల్లో, లెమన్ ఎల్లో, బ్రాసో టైప్ వచ్చింది కదా, బ్రాసో టైప్ వస్తుంది. బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్, కింద రెడ్ కలర్ అంటే బ్లూ పైన మనకి రెడ్ కలర్ తో క్రాస్ లైన్స్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్. ఈ బోర్డర్ లోటస్ ఫ్లవర్స్ తో వచ్చేటట్లు ఇచ్చారు. 2 సైడ్స్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి అంటే ఆ బోర్డర్ లో మనకి హాఫ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ చేసి ఇది వచ్చేసి మనకి పైన బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, ఇది కొంచెం చిన్న బోర్డర్ చిన్న డిజైన్ తో ఇచ్చారు. ఓకే, సేమ్ బోర్డర్ ని అంటే ఈ లోటస్ ఫ్లవర్స్ తో ఉన్నటువంటి బోర్డర్ మాత్రమే కింద బోర్డర్ లో మనకి మిస్ చేస్తారు, మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే నెట్టెడ్ మీద లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చేసరికి సెల్ఫ్ కలర్ తోనే వచ్చేసరికి మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ లుక్. ఆ ఫ్లవర్ షేప్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందంటే, షార్ప్ గా ఇచ్చారు అనమాట. మొత్తం క్రీపర్ ఆల్ ఓవర్ ఉంటుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే. ఫుల్ సారీ ఇదే కలర్, ఇలాగే ఉంటుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రెడ్ రా సిల్క్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి శారీలో ఫ్రిల్ లో ఉండే బోర్డర్, కింద బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇచ్చారు కదా, అది ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ లో కూడా మనకి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇది మనకి పటోలా, ఆరెంజ్ కలర్ పటోలా. పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్, మెరూన్ అలాగే గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా బ్రొకెట్ లాగా మనకి బెనారస్ మెటీరియల్ ఇచ్చారనమాట. మొత్తం కూడా డైమండ్స్ కూడా మనకి ఏంటంటే ఫిల్ డైమండ్ మొత్తం కూడా మనకి పింక్ రెడ్ కలర్ మల్టీ కలర్స్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి డైమండ్స్ ఇచ్చి స్టోన్స్ కూడా ఇచ్చారు మనకి. ఓకే, ఈ బోర్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్ లోను కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, అంటే 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ తో, ఇది వచ్చేసి మనకి పటోలా మెటీరియల్, ఓకే సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ ఉంటుంది మొత్తం కూడా. ఆరెంజ్ కలర్ పైన సెల్ఫ్ ఆరెంజ్ కలర్ తో స్టోన్ ఉంటుంది, ప్రతి ఫ్లవర్ కి స్టోన్ ఇచ్చారు. ప్యాచెస్ చూసినట్లయితే మనకి సేమ్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్యాచ్ ఒకటి, పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక ప్యాచ్ ఇచ్చారు. ఓకే మల్టీ కలర్స్ లో కూడా కింద బోర్డర్ కట్ బోర్డర్, గ్రీన్ కలర్ రెడ్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చి దానిపైన మనకి రెడ్ గ్రీన్ సెల్ఫ్ వీవింగ్ ఆరెంజ్ పింక్ బ్లూ గోల్డ్. మనకి ఏవైతే ప్యాచెస్ తీసుకున్నామో అవే కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ లో డిజైన్ ఇచ్చారనమాట, స్కర్ట్ బోర్డర్ లాగా. ఆ బోర్డర్ ఆ బుటీస్ పైన కూడా మనకి ప్యాచెస్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ లో. ఓకే ఇది మనం చూస్తుందంటే షోల్డర్ పార్ట్ 2.5 మీటర్ వరకు ఉంటుంది. మిగిలిన పార్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిల్లో క్రీమ్, ఇది మనకి పళ్ళులో వచ్చింది కదండి, పళ్ళులో వచ్చింది. అదే మెటీరియల్ ని మనకి ఫ్రిల్లో ఇచ్చారు. ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ లోనే వస్తుంది, ఓన్లీ కుచ్చిళ్ళు స్టార్ట్ అంటే జస్ట్ 1 మీటర్ ఇస్తారు. ఇది మిగిలిన మళ్ళీ సేమ్ షోల్డర్ పార్ట్ లో షోల్డర్ పార్ట్ లో ఉన్న ఆరెంజ్ కలర్ సేమ్ మెటీరియల్ మనకి స్టార్టింగ్ నుంచి ఇదే ఉంటుంది. ఓకే కుచ్చిళ్ళ పార్ట్ లో మాత్రం మనకి వేరియేషన్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ రా సిల్క్ బ్లౌజ్, ఓకే గ్రీన్ కలర్ తో ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్స్. ఓకే పళ్ళు వచ్చేసి మనకి కల్నేతలో వచ్చింది, డబుల్ షేడ్ మెరూన్ అండ్ గ్రీన్ డబుల్ షేడ్ వస్తుంది. ఓకే మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళుకి మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు, 3 లైన్స్. మిడిల్ లో మొత్తం కూడా మ్యాంగోస్, మ్యాంగోలో కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీ పైన. చిన్న ప్లెయిన్ క్రీపర్ టైప్ లో మనకి సర్కిల్స్ లాగా క్రియేట్ చేశారు. కూడా మనకి 2 కలర్స్, మొత్తం జూట్ లాగా, ఇది గోల్డ్ కలర్ జరీ ఇస్తారు. ఓకే ఓకే శారీ మొత్తం చూసినట్లయితే మెరూన్ కలర్. బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు డబల్ షేడ్ కాబట్టి బోర్డర్ కూడా మనకి డబల్ షేడ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాంగోస్ ఇచ్చారన్నమాట. ఓకే 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుందండి. సేమ్ బోర్డర్ బోర్డర్ లో కూడా మనకి మ్యాంగోస్ కంటిన్యూ అవుతాయి. ఓకే మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా మ్యాంగోస్ ఉంటాయి. అది కూడా 2 కలర్ కాంబినేషన్, ఒకటి గోల్డ్ జూట్, ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగోస్ ఉంటాయి. ఓకే 1 మీటర్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారండి చిన్న చిన్న మ్యాంగోస్ ని. టోటల్ సారీ ఇలాగే వస్తుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి డబుల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది, గ్రీన్ అండ్ మెరూన్ బ్లౌజ్. హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా సేమ్ మనకి ఇట్లా ఒక కడీ బోర్డర్ లాగా డిజైన్ చేసి అటు ఇటు మనకి చిన్న జరీ లైన్ తో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2300. ఓకే 2300 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.